మేఘనాదుడు శక్తి ఆయుధాన్ని రామునిపై ఎందుకు ప్రయోగించలేకపోయాడు? రామాయణంలో ఉన్న అత్యంత భయంకరమైన ఆయుధం శక్తి అస్త్రం. అది మేఘనాదుడి చేతిలో ఉండగా రామునిపై ఎందుకు వాడలేదు? లంకయుద్ధ సమయంలో రావణకుమారుడు మేఘనాదుడు దేవతలనే ఓడించిన మహావీరుడు. శివుడి అనుగ్రహంతో అతనికి లభించిన ఆయుధం శక్తి ఆయుధం. కాని ఇది సాధారణ ఆయుధం కాదు. ఈ శక్తి ఆయుధానికి మొదటి నియమం ఏమిటంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. ఒక్కసారి వాడితే అది శాశ్వతంగా పోతుంది. అందుకే మేఘనాదుడు దాని చివరి అవకాశానికి దాచుకున్నాడు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది. బ్రహ్మవరం ప్రకారం రాముడు ఈ శక్తి ఆయుధంతో సంహరించబడకూడదు. అంటే రామునిపై ప్రయోగిస్తే ఆ అస్త్రం పూర్తిగా పనిచెయ్యదు. ఈ విషయం మేఘనాదుడికి ముందే తెలుసు. అదే సమయంలో యుద్ధంలో రామునికి అండగా ఎవరూ ఊహించని వేగంతో దూసుకొస్తున్నవాడు లక్ష్మణుడు. రాముని రక్షణకు లక్ష్మణుడే ప్రధాన కారణమని మేఘనాదుడు గ్రహించాడు. ఇంకో ధర్మనియమం కూడా ఉంది. దైవ అవతారమైన రాముణ్ణి మాయా ఆయుధంతో సంహరించడం అధర్మంగా పరిగణించబడుతుంది. అందుకే మేఘనాదుడు రామునిపై శక్తి ఆయుధాన్ని వాడలేదు. తన దగ్గర ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని వృధా చేయకూడదని ఆలోచించాడు. అందుకే శక్తి ఆయుధాన్ని రామునిపై కాదు, లక్ష్మణుడిపై ప్రయోగించాడు. సారాంశం ఒక్కటే: భయం వల్ల కాదు, దైవ నియమాలు, వరాలు, ధర్మపరిమితుల వల్లే మేఘనాథుడు రామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించలేకపోయాడు.